ఒక కాకి చెట్టు మీద కూర్చుని ఎక్కెక్కి ఏడుస్తుంది. అదే చెట్టు కింద కూర్చున్న సాధు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు కాకి చెప్పింది, నేను నల్లగా ఉంటాను, ఎవరు నన్ను పెంచుకోరు, ముద్దు చేయరు, నన్ను ప్రేమించే వాళ్లే లేరు, ఏ ఇంటి మీద వాళ్ళ కర్రతో కొడుతున్నారు, నా మీద నాకే చిరాకేస్తోంది స్వామి, ఈ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఇలా ఏడ్చింది అని చెప్పి ఏడుస్తుంది. ఎవరు బాగున్నారు అని అడిగాడు సాధు. అదిగో అక్కడ హంసను చూడు స్వామి, ఎంత అందంగా పుట్టిందో అంది. ఒకసారి వెళ్లి ఆ అందమైన హంస ఆనందంగా ఉందో లేదో కనుక్కో అన్నాడంట సాధు. కాకి వెళ్లి హంసను కలిసింది. అప్పుడు హంస అన్నది, నాది ఒక అందమైన తెల్ల సున్నం కొట్టి దేవుడు నన్ను ఇక్కడ పడేశాడు, ముగుడు తెచ్చిన ముండలా ఎప్పుడూ ఈ కొలంలోనే తిరుగుతూ బతకాలి, ఆ మఖాం చూడు ఎంత అందంగా పుట్టిందో అని హంస ఏడ్చింది. సో పక్కోడి జీవితం మనకంటే బాగుందని అనుకుంటాం, డబ్బు ఉన్నోడు మనకంటే బాగా బతుకుతున్నాడని అనుకుంటాం. ఏం కాదు, ఇక్కడ అందరి జీవితాలు అలాగే తగలడ్డాయి. అందరినీ పుట్టించిన దేవుడు హ్యాపీగా ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు. కాబట్టి ఎవడి కష్టాలు వాడేవి. ఆ కాకిలాగా మనల్ని ఎవడో లవ్ చేయకపోతే ఇంకా అదృష్టం, ఇంకా ఆనందంగా బతుకుతాం.